సింగనమల వైసీపీ అభ్యర్థిపై నారా చంద్రబాబు నాయుడు టిప్పర్ డ్రైవర్ అంటూ వ్యాఖ్యలు చేసిన తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు సింగనమల వైసీపీ అభ్యర్థి వీరంజన్ ఉన్నారు. ఏం చెప్తారు? మొన్న మీ మీద కొన్ని టిప్పర్ డ్రైవర్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? మొన్నటి రోజున జరిగిన బుక్కరాజ్ సముద్రం మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు నా మీద టిప్పర్ డ్రైవర్ అని చెప్పేసి టిప్పర్ డ్రైవర్కు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి హేళనగా మాట్లాడడం జరిగింది. ఆయనకు ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలన్నా చాలా చులకన, చాలా అసహ్యం. కావున మాది పేదల పార్టీ, మా పేదల పార్టీ కాబట్టి మా జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వర్ల టికెట్లు ఇస్తున్నారు. ఈరోజు మేము పేదవాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను, ఎస్సీగా పుట్టినందుకు కూడా గర్వపడుతున్నాను. నియోజకవర్గ ప్రజలకు కూడా సేవ చేసే అవకాశం వస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. టిప్పర్ డ్రైవర్ అని చేసినప్పుడు మీరు ఏమన్నా ఆత్మన్యూనత కానీ ఫీల్ అయ్యారు? ఏమన్నా బాధపడ్డారా? అంటే ఎందుకు ఇలా కించపరుస్తున్నారు అని ఏమన్నా? నేను నా వృత్తిని కించపరచడం ఒకటి నేను ఫీల్ అవుతున్నాను, అంతేగాని రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎవరి వృత్తి వారు చేసుకునే అవకాశం ఉంది. ఆ పని చేసే హక్కు కూడా ప్రపంచంలోని ఎవరికైనా కల్పించే హక్కు కాబట్టి ఖచ్చితంగా పని చేసుకునే హక్కు వారికి ఉంటుంది. కాబట్టి ఏమంటే నా వృత్తినోటి అగౌరవపరిచేలా మాట్లాడని హేళన తప్ప ఇంకోటి అయితే ఏం లేదు. ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజా సంక్షేమ పథకాలు వివరిస్తున్నాము. ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మీరు ఏం చదువుకున్నారు? ఎందుకు మారాల్సి వచ్చింది? మీరు ఏం చదువుకున్నారు? ముఖ్యంగా నేను ఎంఏ బీడీ వరకు చదివాను. ఎంఏ వచ్చేసి ఎస్కే యూనివర్సిటీ అనుబంధ కళాశాల ద్వారా చదివాను. అలాగే బీఈడి కూడా అనంతపూర్లోనే చదివాను. అన్ని రెండు కూడా కంప్లీట్ చేశాను. ఈరోజు నా చదువు గురించి కూడా మాట్లాడడం జరిగింది. వేలిముద్ర అని చెప్పేసి అన్నారు. నేను ఎంఏ బీడీ వరకు కూడా చదివాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ఉండే యువతకు కూడా మంచిగా ఉద్యోగాలు రావాలని చెప్పేసి వారందరూ భవిష్యత్తు కూడా మా జగనన్న తీరుస్తాడని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంతకాలు పెట్టి వ్యక్తిని తీసుకొచ్చాడంటూ కూడా మీ మీద ఆరోపణ చేశాడు. అలా ఎలా అనుకుంటారండి? వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి అలా అంటే తప్ప వారికి అలాంటి సామాన్య కార్యకర్తను పెట్టే లేదు కాబట్టి ఈరోజు అలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి లేదు కాబట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళు కోటీశ్వర్లు, లక్షలు కోట్లు ఇస్తేనే టికెట్లు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడగలరు, ఏమైనా చేయగలరు. నా దగ్గర ₹1 డబ్బు లేదు, ఒక సెంటు భూమి కూడా లేదు ఈరోజు నా దగ్గర. కానీ నాకు సామాన్య కార్యకర్త, ఒక టిప్పర్ డ్రైవర్గా ఈరోజు జగనన్న నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. గతంలో మీరు చేసిన పనిని కించపరిచాడు. అంటే మీరు చదువుకున్నారు బాగా, ఎందుకు టిప్పర్ డ్రైవర్గా పనిచేసి వచ్చింది? ఆ రోజుల్లో నా కుటుంబం చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది. ఆ రోజు నేను చదువుకుంటూనే నేను చేయడం కూడా జరిగింది. దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు చేయడం జరిగింది. నా కుటుంబ పోషణ కోసం ఎవరైనా ఏ పైన చేసుకునే హక్కు ఉంది కదా. ఖచ్చితంగా ఎవరైనా డ్రైవర్ కదా, ఆయన కారు తోలే డ్రైవర్ కూడా ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి తోలేకుండా కారు డ్రైవరే కదా, వేరే వాళ్ళు వచ్చి ఎవరేం తోలేరు కదా. మరి అలాంటప్పుడు నా వృత్తిని అగౌరవపరిచేలా మాట్లాడడం, నన్ను కించపరచడం ఇది నాకు ఇబ్బందిగా కలిగించింది. కానీ రాష్ట్రంలో ఉండే ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా డ్రైవర్లు కావచ్చు, ఈ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాల ఇలా నన్ను కించపరిచి మాట్లాడేందుకు? అందుకని చెప్పేసి డ్రైవర్లందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నన్ను అగౌరవపరిచేలా మాట్లాడినందుకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉంది స్పందన సింగనమలలో కానీ ఓవరాల్గా రాష్ట్రంలో కానీ వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే? మేము సింగనమల నియోజకవర్గంలో పలు గ్రామాల్లోనూ పర్యటిస్తున్నాము. మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఈ ప్రతి ఒక్క సంక్షేమ పథకము ప్రతి ఒక్క పేదవాడికి ఆర్థికంగా భరోసా ఇస్తూ ఈరోజు ఒక ఆర్థికంగా నిలబడేలా చేసిన ఘనత మా జగనన్నది అని చెప్పేసి మేము ఈరోజు తలెత్తుకునేలా నిలబెట్టాడు మా జగనన్న. దానికి ప్రజలందరూ కలిసి ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం, మళ్ళీ మా జగనన్న వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మా ఓటు కన్నా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పి చెప్తున్నారు. చూస్తున్నాం దాదాపుగా ఎక్కడ చూసినా కూడా మాకు స్పందన భారీగా ఉంది. టిప్పర్ డ్రైవర్ అనే వ్యాఖ్యలు నాకు మా వృత్తిని అవమానించి తప్ప మిగతా మాకు ఏ బాధ లేదు. ఎస్సీ కులంలో పుట్టడం చేసిన అదృష్టం కాబట్టి మాకు జగన్ టికెట్ ఇచ్చాడు. ఈ జగన్ని గెలిచి సింగనమల గిఫ్ట్గా ఇస్తున్నట్టు కూడా వీరాంజీ ధీమా వ్యక్తం చేస్తారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.